There are 50 students in a class. The average weight is 45 kg. When one student leaves the class, the average weight reduced by 100 grams. What is the weight of the student who left the class? ఏమంటున్నాడు? ఒక తరగతిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. వారి సగటు బరువు 45 కేజీలు. ఒక విద్యార్థి వెళ్ళిపోతే సగటు బరువు 100 గ్రాములు తగ్గుతుంది. అయినా వెళ్ళిపోయిన విద్యార్థి యొక్క బరువు ఎంత అన్నాడు. ఇది క్వశ్చన్. స్టూడెంట్స్ ఎంతమంది? 50. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? 45 కేజీ. ఇందులో 50లోంచి ఎవడు ఒక్కడు వెళ్ళిపోతున్నాడు. సో 1 పర్సన్ మైనస్. వెళ్ళిపోతే ఓవరాల్గా యావరేజ్ ఎంత తగ్గుతుంది? 45 కేజీ ఉన్న యావరేజ్ కాస్త 100 గ్రాములు తగ్గి ఎంత అవుతుంది? 49 గ్రామ్స్. ఇదే కదా. ఇప్పుడు ఏమంటుండు? ఆ వెళ్ళిపోయిన విద్యార్థి యొక్క బరువు ఎంత అంటుండు. ఇది క్వశ్చన్. ఇప్పుడు 50 మందిలో ఒకడు వెళ్ళిపోతుండు. ఆ వెళ్ళిపోయేటోని వయసు ఎంత? యావరేజ్గా 45 గ్రాములు. కానీ ఈ నుంచి ఒక్కడు పోయింది కదా, వీడొక్కడు. సో వీడొక్కడు పోవడం వలన వీళ్ళందరి వెయిట్ అంటే రిమైనింగ్ ఎంత? ఇంకా ఇందులోంచి ఒక్కడు పోతే సో 50 - 1 = 49. రిమైనింగ్ ఎంతమంది? 49 మెంబర్స్. ఈ 49 మెంబర్స్ యొక్క ఏజ్ ఎంత తగ్గుతుంది? 100 గ్రామ్స్ తగ్గుతుంది. అంటే 100 గ్రామ్స్ ఎవడు తీసుకుపోయినట్టు? ఈ 45 కూడా తీసుకుపోయినట్టు. 100 × 49. సో దట్ = 45 + 49 100 అంటే 4 kg 900. సో దట్ = 49.9 kgs. The average age of a group of 9 family members is 22 years. Laviger U is the youngest and his age is 6 years. What was the average age of the family just before Laviger was born? ఏమంటున్నాడు? 9 మంది కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు 22 సంవత్సరాలు. అందులో లావిగర్ అనేవాడు చిన్నవాడు మరియు అతని వయసు 6 సంవత్సరాలు. లావిగర్ పుట్టినప్పుడు ఆ కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు ఎంత? లావిగర్ పుట్టినప్పుడు కాదు, లావిగర్ పుట్టడానికి జస్ట్ బిఫోర్, కొంచెం ముందు అనమాట. అంటే ఇంకా పుట్టలేదు. సో లావిగర్ పుట్టడానికి కొద్ది ముందు ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. సో కొద్ది ముందు ఆ కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు ఎంత? ఇది క్వశ్చన్. ఇప్పుడు నెంబర్స్ ఎంతమంది ఉన్నారు? మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? 22 ఇయర్స్. ఇలా ఎవడున్నాడు? లావిగర్ కూడా ఉన్నాడు. అంటే లావిగర్ పుట్టడానికి లావిగర్ ఎంత ఇప్పుడు? 6 ఇయర్స్ కదా. అంటే 6 ఇయర్స్ బ్యాక్ ఈ 9 మంది యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? 22 - 6. సో దట్ = 16 జస్ట్ బిఫోర్. కానీ ఇక్కడ 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో అప్పుడే పుట్టిండు కదా. వీడి ఏజ్ ఎంత? 0. వీడేజ్ ఎంత? 0. సో ఓవరాల్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఇప్పుడు జస్ట్ బిఫోర్ అంటే ఇంకా వీడు పుట్టలేదు అప్పుడే, కానీ ఇంకా పుట్టలేదు, కొంచెం ఒక సెకండ్స్ ఆర్ 1 మినిట్ అట్లా ముందు అనమాట. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జస్ట్ బిఫోర్ అతను పుట్టడానికంటే ముందు వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? ఇప్పుడు చూడండి, 8 మంది యొక్క యావరేజ్ మనకు కావాలి. ఎందుకు? ఈ 9 - 1 9 మంది మొత్తం ఉన్నారు. అందులోంచి ఒకడు పోతాడు. 8 మంది. ఈ 8 మంది యొక్క యావరేజ్ మనకు కావాలి. ఈ 8 మంది యొక్క యావరేజ్ మనం 16 అని అనుకోండి. సపోజ్ 16 అని అనుకోండి. ఎందుకు? ఇప్పుడు 9 మంది యొక్క యావరేజ్ 16 కదా. ఇప్పుడు వీడి ఏజ్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 0 వస్తుంది. బయటికి పోయిన ఒక్కడి ఏజ్ ఎంత? 0. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 6. ఈ 16 అనేది మిగిలినట్టే కదా. వీడు ఏం తీసుకోపోవట్లేదు, బయటికి పోయేటోడు. ఈ 9 మందిలోంచి ఒకడు బయటికి వెళ్ళిపోతున్నాడు. వాడి వయసు అనేది 0. వాడు ఏం తీసుకోపోవట్లేదు. అంటే ఇక్కడ ఉన్న 16 ఇక్కడే వదిలేసిపోతున్నాడు. ఈ 16 ఏం చేయాలి? ఈ 8 మంది షేర్ చేసుకోవాలి. సో దట్ = 16 8 1s 8 2s +2 = 18. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే నేను చెప్పేది, యావరేజ్ అనేది ఏం లేదు. బయటికి ఎవడైతే తీసుకొని పోతున్నాడో వాడు తీసుకుపోయేదాన్ని అందరూ సమానంగా వాడికి ఇచ్చేస్తారు. ఎవడైతే పోయేటప్పుడు ఇచ్చిపోతున్నాడో వాడు ఇచ్చిన దాన్ని అందరూ సమానంగా తీసుకుంటారు. కేవలం ఈ ఒక్క ప్రిన్సిపల్ మీదనే యావరేజెస్ అనేటటువంటి ఎంటైర్ చాప్టర్ వర్క్ చేస్తుంది.
నేను పదే పదే చెప్తున్నా, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఫార్ములాస్ తోటి పని లేదు.